బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్పాట్ లో పరిశీలించిన అనంతరం పోలీసులు ఆత్మహత్యగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులంక ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన మియాపూర్ పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ స్పాట్ పరిశీలించిన అనంతరం పోలీసులు ఆత్మహత్యగా అనుమానం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేయడం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో స్థానికంగా విషాదాలు అనుకున్నాయి. ఈ విషయాన్ని చూస్తూ ఈ కుటుంబ సభ్యుల్లో వీరంతా మక్తా మహబూబ్పేట్ లోని కర్ణాటక చెందిన 5గురు కుటుంబ సభ్యులుగా గుర్తించారు. ఇంట్లో వీళ్ళంతా ఒకే ఇంట్లో ఉంటూ అక్కడ మృతి చెందడం జరిగింది. వీరిలో అత్త మామతో పాటు అల్లుడు కూతురుతో పాటు మనుమరాలు కూడా చిన్నారి మరణించడం జరిగింది. ఆత్మహత్య లేదా ఇది వేరే జరిగిందా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుపుతున్నారు. ఈ మృతులు నరసింహ 60 సంవత్సరాలు, వెంకమ్మ 55 సంవత్సరాలు, అనిల్ 32 ఇయర్స్, కవిత 24 ఇయర్స్, అప్పు అనే చిన్నారి 2 సంవత్సరాల చిన్నారి కూడా మృతి చెందడం జరిగింది. వీరంతా అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు అని చెప్పి పూర్తి వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ మరణానికి కారణం వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులతోని ఆత్మహత్య చేసుకున్నారు, లేకపోతే వేరే ఏమైనా జరిగింది ఉందా అని కోణంలో ప్రస్తుతం అయితే మియాపూర్ పోలీసులంతా అక్కడ చేరుకొని అక్కడ ఆ స్క్రీన్ ఆఫ్ అఫెన్స్ సేకరిస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు కూడా దాని పూర్తి వివరాలు వెల్లడించడానికి కూడా నిరాకరిస్తున్నారు. థ్యాంక్ యూ బాసిత్.